జీవితంలో అప్పుడప్పుడు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. అప్పుడు అది మనిషి బిలీవ్ సిస్టమ్ని, ప్లాన్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది కంప్లీట్గా. దానివల్ల వచ్చే బాధని మనిషి లైఫ్లో ఎపిసెంటర్ చేసుకొని దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఒక్కసారి వెయిట్ లాస్ చేద్దామని బయలుదేరి మధ్యలో బ్రేక్ అయితే ఇంకా నేను లూజర్ని, జీవితంలో ఏం చేయలేను అనుకొని, ఒకసారి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయితే ఇంకా నాకు జాబ్ రాదు, నేను దేనికి పనికిరాను అనుకొని, 30 దాటాక పెళ్ళి అవ్వలేదనుకో, నాకు ఇంకెవరు పిల్లనిస్తారో, నాకు పెళ్లి కాదని, ఇలా ఏదో ఒక్క బాధని వాళ్ళ లైఫ్లో సెంటర్ చేసుకొని మిగతాదంతా ఇగ్నోర్ చేసి దాని చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఈ బాధ అంతా మనిషి ఊహించిన ప్లాన్ జరగకపోవటం వల్ల వచ్చింది. కానీ ఫ్యూచర్ అనేది మనిషి ప్లాన్స్ తగ్గట్టే క్రియేట్ అయి ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఒక ఐస్ మౌంటైన్ ని ఫస్ట్ టైం ఎక్కుదామని అక్కడికి వెళ్ళాడు. ఆ మౌంటైన్ కింద నుంచొని చాలా ప్లాన్లు వేసుకున్నాడు. పైకి ఎలా ఎక్కాలి, ఇలాంటి సిచ్యువేషన్ లో వస్తే ఏం చేయాలి, అన్ని ప్లాన్లు వేసుకున్నాడు. కానీ ఇలా ప్లాన్లు వేయటం వల్లే అతను పీక్ రీచ్ అవుతాడా? తనకి 100% గ్యారంటీ ఉందా? రియాలిటీలో ఏం జరుగుతుందంటే మనిషి కొండెక్కటని స్టార్ట్ చేస్తాడు. అతనికి ఒక కష్టంతో ఇంకో కష్టం, ఒక ఆబ్స్టెకల్ తో ఇంకో ఆబ్స్టెకల్ అలా వస్తానే ఉంటాయి. ఫస్ట్ కష్టం వచ్చినప్పుడు ఈ ఒక్క కష్టం దాటితే చాలు, నా ప్లాన్ వర్కౌట్ అయితే చాలు అనుకుంటాడు. వర్కౌట్ అవుతుంది, పైకి వెళ్తాడు. పైన ఇంకో పెద్ద కష్టం ఉంటది. ఈ ఏ ప్లాన్ లో వర్కౌట్ కావు, మళ్ళీ కొత్త ప్లాన్ వేయాల్సి వస్తూ ఉంటది. ఎందుకంటే పాత ప్లాన్ అక్కడ పని చేయకపోవచ్చు. ఇలా ఒక ప్లాన్ తో ఇంకో ప్లాన్, ఇంకో ప్లాన్ తో ఇంకో ప్లాన్ వేసి అతను కొండనైతే మార్చలేడు. ఆ కొండకు తగ్గట్టు అడాప్ట్ అయ్యి మాత్రమే పైకి వెళ్ళగలడు. ఇస్ ఇన్ దిస్ ద ఫార్ములా ఆఫ్ సక్సెస్ ఇన్ లైఫ్? సో ఎప్పుడైతే ఒక పర్సన్ కి ఒక బాధ వచ్చిందో ఆ బాధనే సెంటర్ చేసుకొని జీవితంలో మిగతావన్నీ ఆపేయటం కంటే అసలు ఆ బాధ ఎందుకు వచ్చింది అని దానికి తగ్గట్టు అడాప్ట్ అవుతూ ముందుకెళ్ళటమే ఫార్ములా. అలా ముందుకెళ్తూ ఉండటానికి అప్పటికప్పుడు ప్లాన్స్ వేసి అప్పటికప్పుడు ముందుకెళ్ళగలిగే స్కిల్ పెంచుకొని వెళ్ళటమే ఫార్ములా. అలా ఎప్పటికప్పుడు అడాప్ట్ అవుతూ ఎప్పటికప్పుడు స్కిల్ మీద వర్క్ చేస్తూ ముందుకెళ్లేవాడే సక్సెస్ అవుతాడు. వాళ్ళే హ్యాపీగా ఇంకా పీస్ఫుల్ గా కూడా ఉంటారు లైఫ్. సో దిస్ ఇస్ ఫార్ములా ఆఫ్ సక్సెస్.